హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్. మీరు చూసిన ఎలక్ట్రానిక్స్ ఫెజెట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇయర్ ఫోన్స్ వాడుతుంటాం కదా. మీకు ఎప్పుడైనా కానీ ఇయర్ ఫోన్స్లో ఒక సైడ్ వినిపించడం, ఇంకో సైడ్ వినిపించకపోవడం, లేదా రెండు సైడ్లు వినిపించకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే కనుక అలా వచ్చే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అయితే చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇష్యూ సాల్వ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ఇష్యూ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే కనుక మనం ఇప్పుడు ఇయర్ ఫోన్స్లో మన ఏ పాయింట్లో కదిపితే మనకి ఒక రకంగా వినిపించకపోవడం అలా జరుగుతుందో వస్తే కనుక దాన్ని బట్టి మనకైతే తెలుస్తుంది ఆ ప్రాబ్లం అనేది ఎక్కడైతే ఉందో. మనకి రెగ్యులర్గా అయితే కనుక ప్రాబ్లం వచ్చేది ఆడియో జాక్ దగ్గర అనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే కనుక ఆడియో జాక్ దగ్గర ఎలా చేయాలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక ఆడియో జాక్ మీద ఉన్న ఇన్సులేషన్ కానీ ప్లాస్టిక్ కోటింగ్ కానీ ఏమైనా ఉంటే కనుక అదైతే రిమూవ్ చేసేయండి. చేసేసిన తర్వాత మనం వైర్స్ అయితే కనుక కాల్చడం అలాంటివి అయితే చేయబాగానే. కాల్చడం అలాంటివి చేస్తే కనుక మనకి ప్రాబ్లం ఏంటంటే కనుక మనకి ఆడియో జాక్లో ఏ పిన్కి ఏ కలర్ వైర్ కనెక్ట్ అయినది అయితే తెలియనప్పుడు అది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. అదే ముందే కనుక మనం జాగ్రత్తగా ఇలాగా కట్ చేసి రిమూవ్ చేసి అప్పుడైతే కనుక మనకి ఆడియో జాక్ లో ఏ పిన్కి ఏ కలర్ వైర్ కనెక్ట్ అయి ఉన్నది అన్నది తెలుస్తుంది. అప్పుడైతే కనుక మనం సింపుల్ గా అయితే సాల్వ్ చేసుకోవచ్చు. మన ప్రాబ్లం అనేది సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. మనం కొత్తగా మనం పిన్స్ కనెక్ట్ చేసి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మనకి ఇంపార్టెంట్ స్టెప్ ఏదైనా ఉందంటే అదే మనకి ట్రేస్ చేయడం. అంటే ఏ వైర్ ఏ పిన్ కనెక్ట్ అయి ఉన్నది అనేది ట్రేస్ చేయడం. అది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇనీషియల్ గా అది తెలుసుకున్న తర్వాత మనం ఇదంతా చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇదైతే కనుక నా ఇయర్ ఫోన్స్ ఆడియో జాకే. నేనైతే కనుక దానిపైన ఉన్న ఇన్సులేషన్ అదంతా అయితే నేను జాగ్రత్తగా క్లీన్ చేశాక అయితే ఇలా ఉంది. ఫ్రెండ్స్, నా ఇయర్ ఫోన్ కేబుల్ అయితే ఇన్ని వైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక గోల్డ్ కలర్ వైర్కి అయితే ప్రీ సోల్డింగ్ చేస్తాను. ఇక్కడ ప్రీ సోల్డింగ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే కనుక మనకి దానిపైన వానిష్ కోటింగ్ ఉంటుంది. ఆ వానిష్ కోటింగ్ అయితే మొత్తం పోతుంది. ప్లస్ మనకి సోల్డింగ్ చేయడానికి కూడా తర్వాత ఈజీగా ఉంటుంది. అందుకని అయితే ప్రీ సోల్డింగ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ బ్లూ కలర్ వైర్ కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ వైర్ అయితే కనుక ఇన్సులేషన్ తీసేసిన తర్వాత ప్రీ సోల్డింగ్ అయితే చేశాను. ఫ్రెండ్స్, మీకు అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, అదైతే కనుక ఫైబర్ థ్రెడ్స్. అవైతే కనుక మనకు అక్కర్లేదు. సోల్డింగ్ చేసేటప్పుడు కూడా వాటి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అయితే అవైతే కట్ చేసేస్తున్నాను. మీరు కూడా అయితే కట్ చేసేయండి. కట్ చేసేసి సోల్డింగ్ చేసుకుంటే మనకి చాలా వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే కనుక ఆడియో జాక్ నుండి ఇయర్ ఫోన్ కేబుల్కి కనెక్ట్ అయ్యేది చూస్తే కనుక నాకు అక్కడ బ్లూ వైర్ గోల్డ్ కలర్ వైర్ జాయింట్ అయ్యి దాని నుండి ఆడియో జాక్కి కనెక్షన్ ఉంది. అందుకని నేనైతే కనుక ఆ గోల్డెన్ కలర్ వైర్ బ్లూ కలర్ వైర్ ముందే సోలార్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, మిగిలిన ఉన్న అన్ని వైర్లు కూడా వాటికి అయితే ఇన్సులేషన్ తీసేసి ప్రీ సోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఆ ఫైబర్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే కనుక కొంచెం అయితే వీడియో అయితే ఫాస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే అదంతా సోల్డింగే కాబట్టి అందుకని కొంచెం అయితే ఫాస్ట్ చేస్తున్నాను వీడియో. ఇప్పుడు ఆడియో జాక్కి కనెక్షన్స్ చేయాలి కదా, అందుకని నేనైతే క్లిప్కి సెట్ చేసుకున్నాను. క్లిప్ సెట్ చేసుకున్న తర్వాత అయితే కనుక నేను కనెక్షన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కనుక వైట్ కలర్ వైర్ తీసుకున్నాను. వైట్ కలర్ వైర్ తీసుకుని రైట్ సైడ్ నుంచి ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే గోల్డ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉన్న వైర్ ఉంది కదా, ఆ వైర్ని అయితే కనుక ఆడియో జాక్లో రైట్ సైడ్ నుంచి సెకండ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే రెడ్ కలర్ వైర్ని ఆడియో జాక్లో రైట్ సైడ్ నుంచి థర్డ్ పాయింట్ ఉంది కదా, ఆ థర్డ్ పాయింట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్గా గ్రీన్ కలర్ వైర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ వైర్ని అయితే కనుక ఆడియో జాక్లో లాస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కనెక్షన్స్ ఊడిపోకుండా లేదా వేరే టెర్మినల్స్ ఏమి కలవకుండా ఉండడం కోసం గ్లూ గన్తో అయితే గ్లూని అయితే అప్లై చేస్తున్నాను. ఫ్రెండ్స్, అపియరెన్స్ బాగుండడం కోసం ఇయర్ ఫోన్ కేబుల్ని అండ్ ఆడియో జాక్ని రెండింటిని హీట్ సింక్ ట్యూబ్తో అయితే కవర్ చేస్తాను. ఫ్రెండ్స్, అప్పుడైతే కనుక మనకు చూడడానికి అపియరెన్స్ బాగుంటుంది. ఆల్మోస్ట్ మనం దాన్ని ఏది రిపేర్ చేసినట్టు కూడా అనిపించదు. అందుకని చెప్పి హీట్ సింక్ ట్యూబ్తో అయితే కనుక మొత్తం కవర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కవర్ చేసిన తర్వాత అయితే కనుక ఇలా అయితే ఉంది. ఫ్రెండ్స్, అండ్ ఆడియో జాక్ని అయితే ఫోన్ కనెక్ట్ చేశాను. అయితే కనుక నేను ఇయర్ ఫోన్ని నా మైక్ దగ్గర పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎలక్ట్రానిక్స్ ఫెజెట్. స్టే ట్యూన్డ్.